సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే తిరుపతికి అయితే పోతున్నాం అనమాట ఫ్యామిలీతోటి. ప్రతిసారి అయినా కాదు, ప్రతిసారి మేము ఫ్యామిలీతోనే నేనైతే పోతాను అనమాట. సో టికెట్స్ వచ్చేసి 3 months బ్యాక్ అయితే నేను బుక్ చేశాను అనమాట. 3 months బ్యాక్ టికెట్స్ ప్లస్ అకామిడేషన్ రెండు బుక్ చేసేసాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేనైతే మా ఇంటి టెర్రస్ పైన ఉన్నాను. సో ఇంటి టెర్రస్ పైన ఉన్నాను. కింద ఎందుకు తీయట్లేదంటే చాలా వాయిస్ వినిపిస్తుంది మీకు, చాలా గలాటగా ఉంటుంది కాబట్టి నేను టెర్రస్ పైకి వచ్చి మేము మీతో మాట్లాడుతున్నాను. సో గైస్, ఇప్పుడైతే తిరుపతికి పోతున్నాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ఆటో అయితే కిందకు వచ్చేసింది అనమాట. ఆటోలో అంతా లగేజ్ అంతా పెట్టుకొని బస్సులో అయితే మేము పోతున్నాము. సో ముందర ఈ వీడియోలో స్టేట్ ఉన్నాను గైస్. మీరు చాలామంది సపోర్ట్ చేయట్లేదు గైస్. ప్లీజ్ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఎవరెవరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఎవరెవరు మీ ఫ్రెండ్స్ తిరుమలకు పోతున్నారో మీకు అన్ని అప్డేట్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మేము యాడికి పోతున్నాము. సో కాణిపాకము మళ్ళీ శ్రీకాళహస్తి కూడా పోతున్నాము. సో తిరుపతి ఎట్లా జరుగుతుంది, దర్శనం ఎట్లా జరుగుతుంది, ఎన్ని అవర్స్లో జరుగుతుంది, రూమ్ ఎట్లా చేసాము, అన్ని A to Z పోదాము లేట్ చేయకుండా. సో లెట్స్ గో. ఇప్పుడు అయితే ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు పోదాము. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను. సో స్టే ట్యూన్ గైస్. మీరైతే అట్లే వీడియో ఎండ్ కాకుండా అండి అంతా ఎట్లా జర్నీ ఎట్లా జరుగుతుందో అంతా చూపిస్తాను మీకు. జర్నీ ఎట్లా జరుగుతుందో అంతా మీకు A to Z చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంటి కిందకు వచ్చా గైజ్. ఇక్కడ నుంచి అయితే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట ట్రావెల్ చేసేటప్పుడు. అందుకని ఇప్పుడైతే నేనైతే లగేజెస్ తీసుకొని అంత ఆటోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో గైజ్, ఆటోలో అయితే అంత లగేజీలు పెట్టేసి అంత బస్ స్టాండింగ్ అయితే పోతున్నాం. బస్ స్టాండ్ కాడికి బస్సు ఉందన్నమాట. చూడొచ్చు మన బళ్ళారి గైజ్, మన సిటీ గైజ్. మనమైతే బస్సు AC బస్సు వచ్చేసి బుక్ చేసామన్నమాట. ఎందుకంటే మీకు తెలిసిందే చాలా ఎండాకాలం కదా, మళ్ళీ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి నేనైతే AC బస్ అయితే బుక్ చేశాను అనమాట. మనం చూసుకోవచ్చు మన రాయల్ సర్కిల్ మనది బోర్డింగ్ వచ్చేసి మన మోతీ సర్కిల్ కాడైతే ఇచ్చారనమాట. అది కూడా మోతీ సర్కిల్ కాడ ఇచ్చారనమాట. ఆడు బుడాప కాంప్లెక్స్ కాడ. నేనైతే వాష్రూమ్ కానీ అవన్నీ ముగించుకుందాం, కార్యక్రమాలు ఉంటాయి కదా మీకు తెలిసిందే. అవన్నీ వాష్రూమ్ గీష్రూమ్ అంతా ముగించుకొని మనమైతే బస్ కాడికి పోతున్నాం అనమాట. సో గైస్, చూడండి బస్ ఎట్లుందో. ఫుల్ వోల్వో బస్ అనమాట, లగ్జరీ బస్సు. సో గైస్, తర్వాత అయితే నేను నెక్స్ట్ అయితే మన తిరుపతికి వచ్చేసామన్నమాట. కొండపైకి చూసుకోవచ్చు. చూడండి మబ్బు ఎట్లా వస్తుంది అనమాట. మబ్బులన్నీ కిందకి, ఎందుకంటే వెదర్ అట్లుందనమాట. మేము పోయిన తర్వాత చూడండి కొండపైకి అయితే వచ్చేసాము. లగేజీలు తీసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కొండపైకి వచ్చేసాము. ఇప్పుడైతే మనం రూమ్ కాడికి అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే లగేజీలు తీసుకొని వెళ్తున్నాము. సో గైస్, తర్వాత అయితే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. చూసుకోవచ్చు రూమ్స్ వచ్చేసి మనమైతే 3 months బ్యాక్ బుక్ చేసుకుందాం అనమాట. బుక్ చేసుకుంది ఆడ స్కాన్ చేయాలన్నమాట. CRO ఆఫీస్ కాడ స్కాన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రూమ్ అనేది అలౌట్ చేస్తారు. అలౌట్ చేసింది మనం ఫోటో తీసుకొని ఆడ అలౌట్ చేసిన రూమ్ కాడికి పోయి మనం చూపిస్తే మన రూమ్ కీస్ అయితే ఇస్తారన్నమాట. చూసుకోవచ్చు. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మేము రూమ్కి వచ్చేసి కూడా 7 o'clock అయితే వచ్చేసామన్నమాట పొద్దున్నే. లైక్ నిన్న సాయంత్రం బస్సు ఎక్కామంటే ఈరోజు పొద్దున్నే వచ్చేసామంట అనమాట. 5 గంటలకైతే దిగేసి అంత రూమ్ గేమ్ అంతా చూసుకొని స్కాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో తర్వాత అయితే నేనైతే మధ్యాహ్నం 10 అట్లా అయిందనమాట. ఎందుకంటే చాలా ఆకలేస్తుంది. టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉంది గైస్. అసలు ఆ రోడ్డు కూడా దాటికి కూడా ఒక 2-3 నిమిషాలు టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే చూసుకోవచ్చు ఎంత పక్కన నుంచి వెళ్తుంది వ్యాన్. ఇప్పుడు తర్వాత వీడియోలో చూసుకుంటున్నాను. సో చూసుకోవచ్చు. నేనైతే టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే మనకి సాయంత్రం 6 గంటలకు ఉందన్నమాట దర్శనము స్వామివారిది. సో ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే తీసేసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది ఇంకొకటి మెయిన్ ఏమంటే మనం రూమ్కి వెళ్ళిన తర్వాత మనమైతే రెడీ అవ్వాలన్నమాట దర్శనంకి. ఎందుకంటే ఇప్పటి నుంచి రెడీ అవుతేనే తెలిసింది కదా మీ గురించి. ఎందుకంటే 4 members ఉన్నాం అన్నమాట ఫ్యామిలీలో. అంతే తొందరగా రెడీ అవ్వాలి కదా. అంతమంది అందరం రెడీ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళినతోనే ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే అందరం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత రెడీ అవ్వాలన్నమాట ఫస్ట్ పోయి. సో గైస్, మీరు చూసుకోవచ్చు నేనైతే రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను అనమాట. చూసుకోవచ్చు నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. అక్కడ ఎండలు అట్లున్నాయి గైస్. ఫుల్ ఎండలు అట్లున్నాయి అనమాట. నేనైతే కుట్టించిన షర్ట్ మళ్ళీ లుంగి అయితే కట్టుకున్నాను అనమాట. నేనైతే తొందరగా హెడ్ బాత్ చేసేసి తొందరగా ముగించుకొని అయితే వచ్చేసాను అనమాట.
గైస్ అందరూ రెడీ అయిపోయిన తర్వాత దర్శనానికి పోవడమే. దర్శనానికి పోయే ముందల ఫస్ట్ మనమైతే వరాల స్వామి దర్శనం చేసుకోవాలి. వరాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పోవాలనమాట. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయితే 4 అవర్స్లో అయితే అయిపోయిందనమాట. మనమైతే కొంచెం లేట్ పోయాము, అయినా కానీ 7కి అట్లా పోయాము. 7కి పోయినా 4 అవర్స్లో అయిపోయింది. సో నెక్స్ట్ డే వచ్చేసి మనమైతే కాణిపాకం అయితే వచ్చేసాం. కాణిపాక వినాయకుడు స్వామి గుడికి ఎట్లా వచ్చామంటే గైస్ బయట మనం చెప్తా ఉంటారనమాట, మనం కాణిపాకము మళ్ళీ శ్రీకాళహస్తి అంతా తిప్పేస్తామని కార్డ్స్ పట్టుకొని మీ దగ్గరికి వస్తారనమాట. ఇట్లా మన సపరేట్ కార్ వస్తుందని మనం కొంచెం బార్గింగ్ చేయాలన్నమాట. 3000 4000 బార్గింగ్ చేయాలి. వాళ్ళైతే ఒప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కొత్త వాళ్ళని 5000 6000 దాకా చెప్తారు. మనమైతే ఫస్ట్ బార్గింగ్ చేయాలన్నమాట. బార్గెనింగ్ చేసిన తర్వాత అప్పుడు ఒక 3500 లాస్ట్ ఫైనల్ ప్రైస్లోకి వస్తారనమాట. మనమైతే ఇప్పుడైతే ఇక్కడ కూడా దర్శనం అయితే ముగించుకొని కూర్చొన్నాను అనమాట. సో నెక్స్ట్ డెస్టినీ వచ్చేసి మన కొండ కింద పద్మావతి అమ్మవారి గుడి అనమాట. అక్కడైతే నేనైతే రికార్డింగ్ చేయలేకపోయాను గైస్, సారీ చాలా. ఎందుకంటే ఆడ ఫుల్ క్రౌడెడ్ ఏరియా అనమాట కొండ కింద కాబట్టి. సో పద్మావతి అమ్మవారి గుడి దర్శించుకున్న తర్వాత మనమైతే శ్రీకాళహస్తి వచ్చేసాం అనమాట. శ్రీకాళహస్తి వచ్చేసి మనం స్పెషల్ అక్కడ ఉంటుంది అనమాట పూజ, రాహుకేతు పూజ అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజస్ ఉంటాయి అనమాట. మేమైతే ఆ ఒక పూజ అయితే తీసుకున్నాం అనమాట. పూజ తీసేసుకొని బొట్టు పెట్టించుకొని ఇప్పుడైతే గుడి లోపలికి పోతున్నాం అనమాట. ఇంకొక పాయింట్ వచ్చేసి మన ఇక్కడ శ్రీకాళహస్తి లోపల గుడి లోపలైతే మమ్మల్ని వీడియో ఎవరినైనా సరే వీడియోని ఫోన్ అక్కడే పెట్టేసేయాలన్నమాట. బయట ఆడ లాకర్స్ ఉండే అనమాట, ఆ లాకర్స్లో పెట్టేయాలన్నమాట. సో మేము స్పెషల్ రాహుకేతు పూజ చేయించుకున్నాం అనమాట. చేయించుకున్న తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తిలో మేమైతే కారులో అయితే వచ్చేసాము. అదే డ్రైవర్ కార్లోకి అయితే వచ్చేసాం అనమాట. చూసుకోవచ్చు అతనే. సో ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సిటీలోకి, ఇది మెయిన్ తిరుపతి సిటీలోకి వెళ్తున్నమాట. తిరుపతిలో బస్ స్టాండ్ కాడికి పోతున్నాం అనమాట. ఇప్పుడు బస్ స్టాండ్ కాడ భోజనం చేసేసి బస్ అయితే ఎక్కేసేయాలి. సో ఇప్పుడైతే మనము వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆడ మెయిన్ మన తిరుమల సిటీలో ఉన్న బస్ స్టాండ్కి అయితే పోతున్నాము. గైస్ ఫస్ట్ పోయిన తర్వాత భోజనం అయితే చేయాలన్నమాట. డిన్నర్ అయితే చేసేసుకోవాలి, ఎందుకంటే బస్సు వచ్చేసి 9 o'clock ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ 7:30 అయిందనమాట. చూసుకోవచ్చు హోటల్కి అయితే వచ్చేసాము. జస్ట్ మన తిరుపతిలో ఉన్న బస్ స్టాండ్ ఆపోజిట్ ఇదేదో పెద్ద హోటల్ ఉందన్నమాట. ఫస్ట్ టైం బిల్ అయితే ఫుల్ అదిరేటట్టు ఉంటుంది అనుకున్నాను, బట్ చూస్తే తలకి రీజనబుల్లోనే ఉంది. సో యాంబియన్స్ అయితే ఆసమ్ ఉంది గైస్, మీరు చూసుకోవచ్చు వీడియోలో. చూడండి, ఇది మెయిన్ వెయిటింగ్ హాల్ అనమాట. చూసుకోవచ్చు ఎంత లగ్జరియస్గా, ఎంత ఫస్ట్ టైం గైజ్ ఇలాంటి హోటల్కి నేనైతే వచ్చింది. చూసుకోవచ్చు ఇలాంటి హోటల్ మన బళ్ళారిలో ఉంటుందో లేదో డౌట్, కానీ చూసుకోవచ్చు గైజ్ ఎట్లా యాంబియన్స్ కొంచెం బాగుందన్నమాట. చూసుకోవచ్చు అంతా ఇలా వెయిటింగ్ హాలు. మేమైతే భోజనం చేసేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసామన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే గైజ్. ఇంకా మనమైతే మన ఊరికైతే వచ్చేసాము, బళ్ళారి మన ఊరికైతే వచ్చేసాము. సో చూసుకోవచ్చు నేనైతే ఊరికి వచ్చేసాను గైస్. సో ఓవరాల్ ట్రిప్ అయితే బాగా జరిగింది. దర్శనము, గుళ్ళకి అంత మంచిగా తిరిగేసి వచ్చాం గైస్. సో గైస్ అంత మీరు తిరుపతికి అలా పోవాలనుకుంటే ప్రీ ప్లాన్లో పోండి, ఇప్పుడైతే పోవద్దండి ఎండాకాలం, ఎందుకంటే ఫుల్ రద్దీ ఎక్కువ ఉంటారనమాట జనాలు. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక 2-3 months బ్యాక్ బుక్ చేసుకోండి. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.